నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 26వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం ఆదిత్యాయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీలో దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మేల్కొలిపేటటువంటి రోజుగా రేపు కనబడుతోంది. గతంలో ఎదురైనటువంటి కొన్ని నిరాశలు మిమ్మల్ని వెనక్కి లాగిన ఈరోజు ఒక చిన్న సంఘటన ఇంకా నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే ఈ రోజును నిరుత్సాహంతో కాకుండా కొత్త ఆరంభంగా స్వీకరించండి. ఉదయం ఇంట్లోనే ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని కోరుతారు. మీరు చెప్పే సమతుల్యమైనటువంటి మాటలు ఇంట్లో నెలకొన్న చిన్న విభేదాలను తగ్గించగలవు. తొందరగా తీర్పు చెప్పకుండా అందరి మాట వినడం మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే గనుక రేపటి రోజు సెలవు రోజు అయినప్పటికీ కూడా రాబోయే వారానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించడానికి ఇది మంచి సమయంగా మారబోతోంది. ఇక ఈ రాశి జాతకులు ఎవరైనా సరే కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమాచారం అనేది దొరకబోతోంది. వ్యాపారస్తులకి కూడా ఇప్పుడు ఆన్లైన్లో లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చే విచారణలు భవిష్యత్తులో లాభదాయకమైన అవకాశాలుగా మారబోతూ ఉన్నాయి. ఆర్థికంగా చూసినట్లయితే ఈరోజు ఒక మంచి అలవాటుకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. ఖర్చులను రాసుకునే అలవాటు కానీ లేదా పొదుపు కోసం ప్రత్యేక ప్రణాళిక ప్రారంభిస్తే రాబోయే రోజుల్లో దాని ప్రయోజనం కనిపిస్తుంది. ఇతరుల ప్రభావంతో విలువలేని వస్తువులపైన డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం బాగా పెరగబోతోంది. చాలా రోజులుగా చెప్పాలి అనుకున్నటువంటి ఒక విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా పంచుకుంటే గనుక అపార్థాలు మాత్రం పూర్తిగా తొలగిపోతాయి. స్నేహితులతో గడిపే సమయం కూడా ఇప్పుడు మానసిక ఉల్లాసాన్ని తెస్తుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. నీరు, సమయానికి భోజనం చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే గనుక ఉదయం కొద్దిసేపు నడక లేదా ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా కూడా వీరికి ఉత్సాహంగా మారుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీటిని అర్ఘ్యం సమర్పించండి. అనంతరం గోధుమ రొట్టెలు గాని లేదా బెల్లాన్ని ఆవుకు తినిపించండి. ఈ ఆచారం శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరగాలి అని ప్రార్థించే సాంప్రదాయంగా భావించబడుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.